మమ్మీ తినడానికి ఏమైనా చేయవా మమ్మీ స్నాక్ ఐటెం లాగా అంటే ఇంట్లో ఏం లేవని మమ్మీ చెప్పింది. అప్పుడు ఆలోచిస్తూ అలా మేడ మీదకి వెళ్ళేసరికి దొండకాయ చెట్టు కనిపించింది. ఈ దొండకాయలతో ఏదో ఒక వెరైటీ డిష్ లాంటివి చేద్దామని తెంపుకొని అయితే వచ్చిన. తర్వాత వాటిని కడిగి బాగా తూడ్చాక కట్ చేశాక వీటితోని దొండకాయ ఫ్రై, దొండకాయ కూర కాకుండా దొండకాయ చిప్స్ చేద్దామని ఆయిల్ బాగా హీట్ చేసి ఆయిల్లో ఈ దొండకాయ ముక్కలు వేసిన. ఉత్తవి వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అలాగే పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసాను. ఇవన్నీ వేయగానే అవి కొంచెం స్మెల్ భలే వచ్చింది. ఉత్తగా తింటే ఏం బాగుంటుంది కదా. అందుకే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేశాక దాంట్లో ఒక్క ముక్క తీసుకొని నోట్లో పెట్టుకున్నాను. అబ్బా, కరకరలాడే